వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఈరోజు మన దగ్గర స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రన్ సార్ ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్‌లో వాళ్ళ స్ట్రాటజీ అనేది సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేది ఎక్కువ కాలం నిలవదు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. దేనివల్లనంటారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేదేంటంటే, ఎవరో ఒకళ్ళకి సంబంధించిందది. ఓకే. అందరికీ ఒకటే స్ట్రాటజీ అందరికీ సక్సెస్ అవుతుందనేది కుదరదు. ఎందుకంటే స్ట్రాటజీ అనేది కంప్లీట్‌లీ మైండ్ సెట్ మీద బేస్ అయి ఉంటుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వెషన్ అయితే 100% కరెక్ట్. స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఎందుకని సార్? ఎందుకు ఫెయిల్ అవుతాయంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఏంటి? బిజినెస్. సో, బిజినెస్‌లో మనకేంటి? అమ్మటం, కొనటం అనేది ఉంటది. సో, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు కొనాలనుకోండి, మీకెవరు కావాలి? మీరు ఏదన్నా ఒక స్టాక్ కొనాలనుకుంటున్నారనుకోండి, మీకెవరు కావాలి? అంటే అమ్మేవాడు కావాలి. అవును. మీరు అమ్మాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీకెవరు కావాలి? కొనేవాడు కావాలి. కొనేవాడు కావాలి. సో, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే, మనకి ఇండికేటర్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో మనకి మెయిన్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండికేటర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ అని ఉంటది. సో, స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన ఏ ట్రేడర్ అయినా మొట్టమొదట ఆర్ఎస్ఐతోనే మొదలెడతాడు. సో, ఆర్ఎస్ఐలో మెయిన్ సిద్ధాంతం ఏంటి అంటే 70కెళ్తే ఓవర్ బాట్, 30కెళ్తే ఓవర్ సోల్డ్. సో, 70కెళ్తే అమ్మేసేయండి, 30కెళ్తే కొనుక్కోండి అంటారు. మరి ప్రతిరోజు ఆర్ఎస్ఐ 70కెళ్ళిన ప్రతిసారి పడిపోతుందా? 30కెళ్ళిన ప్రతిసారి పెరుగుతుందా అంటే జరగదసల. ఓకే. అది ఎప్పుడో జరుగుతది. సో, ఇక్కడ అది ఎందుకు ఫెయిల్ అయిపోతది అంటే, మన పైన ఒకడుంటాడు గదా! అవును. మన పైన బిజినెస్ చేసేవాడు ఉంటాడు గదా! సో, మనమే ఒక చిన్న ఫ్రీ ఇండికేటర్ పెట్టేసేసుకొని, ఓకే. ఇక్కడికొస్తే బై, ఇక్కడికొస్తే సెల్ అని మీరే ఇంత అంచనా ఏస్తే, మన పైనోడు ఎంత అంచనా ఏయాలి? సో, వాడెలా స్టడీ చేస్తాడంటే, ఎవరు ఎక్కువ ఏది ఫాలో అవుతున్నారో చూస్తారు. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పర్టిక్యులర్ స్టాక్ కానీ, ఏదన్నా గానీ, ఓకే. ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని ఎక్కువ బై ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి అనుకోండి. మార్కెట్ ఏంటంటే కింద పడేస్తారు. ఓకే. ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఎక్కువ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారనుకోండి, మార్కెట్ ఇంకా రైజ్ చేస్తారు. సింపుల్ వాళ్ళకి. అంటే వాళ్ళు మనీ మేక్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ ఇది. సో, ఇట్లా మనల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనమేమనుకుంటామంటే, ఓకే. మనం పలానాది ఈ ఇండికేటర్ ఇంతకెళ్తే మనం అమ్మొచ్చు, ఇంతకెళ్తే కొనొచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనల్ని ఒకడు మానిటర్ చేస్తూ ఉంటారు. చాలామంది ట్రేడర్స్‌కి ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎక్కడా ఉండని ఒక కామన్ ఫీలింగ్ ఒక ట్రేడింగ్‌లో మాత్రమే ఉండేదేంటంటే, మనం కొనగానే పడిపోతాయి. మనం అమ్మంగానే పెరిగిపోతాయి. ఏంటిది మన ఎనకమాల ఉండి ఎవడన్నా చూస్తున్నాడా? నేను అమ్మగానే పెరుగుద్ది, నేను కొనగానే పడిపోతుంది అని ప్రతి ఒక్క ట్రేడర్‌కి ఉండే కామన్ ఫీలింగ్ ఇది. ఓకే. మనల్ని మానిటర్ చేస్తున్నట్టే ఉంటుంది సిస్టమ్. మార్కెట్ అనేది మనల్ని మానిటరింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. సో, నిజంగా ఆ మానిటరింగ్ అలా జరుగుతూనే ఉంటది. ఎందుకంటే అందరూ అయ్యే ఫాలో అవుతారు గదా! అవును. దానికి తోడు మనకి సోషల్ మీడియాలో గూడా ఏంటి పలానా వాళ్ళు ఇది, పలానా వాళ్ళు ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ చెప్తూ ఉంటారు. సో, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఈ స్ట్రాటజీస్ అసలు బయటకొచ్చేది గూడా వాళ్ళ వల్లే. ఓకే. సో, ఈ స్ట్రాటజీ వాడితే అంటే చాలామంది ఏంటంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరికీ తెలీదు. ఎవరు చూడరు. కానీ పేరు వాడేస్తారు. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇక్కడ బై చేశారు అని. లేదంటే బిగ్ ప్లేయర్స్ ఇక్కడ బై చేశారు అంటారు. అసలు ఆ బిగ్ ప్లేయర్ ఎవడు? ఆ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ ఎవరు? ఎవరికి తెలీదు. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అయిన తర్వాత మనకి ఏ మనీ రిలేటెడ్ వెబ్‌సైట్స్ ఉంటాయి కాబట్టి, ఆ వెబ్‌సైట్స్‌లో ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో ఒక బల్క్ డీల్ జరిగింది అని వాళ్ళు చెప్తే తప్ప అక్కడ ఒక ఇన్‌స్టిట్యూషన్ బయింగ్ జరిగిందనేది మనకు తెలీదు. ఓకే. కానీ మనం ఏంటి ట్రేడింగ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఈ స్ట్రాటజీ వాడితే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ బై చేస్తున్నారో, ఎక్కడ సెల్ చేస్తున్నారో మీకు తెలిసిపోతది. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే అంత పిచ్చోళ్ళా? మన ఈ జస్ట్ ఒక 2 ఫ్రీ ఇండికేటర్లు పెట్టేసి ఇది ఇన్‌స్టిట్యూషనల్ బయింగ్, ఇది ఇన్‌స్టిట్యూషనల్ సెల్లింగ్ అని చెప్పేస్తాం మనం. లేదు. కాదు గదా! సో, ఇట్లా ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఇదొక కైండ్ ఆఫ్ అన్నమాట. ఏంటంటే ఈ స్ట్రాటజీ అని రోజుకొక స్ట్రాటజీ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రాటజీని పట్టుకుంటేనే ఫెయిల్ అయిపోతారు. పట్టుకుంటేనే ఫెయిల్ అయిపోతారు. నేను నా ఇనీషియల్ డేస్‌లో 2014లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇలానే నేను స్ట్రాటజీస్ అనేవి ట్రై చేశాననమాట. ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నా ఓన్‌గా నేను అది బయట యూట్యూబ్‌లో ఉన్నది కాదు. నా ఓన్‌గా నేను ఒక స్ట్రాటజీ జస్ట్ డిజైన్ చేసుకున్నా. అంటే కొన్ని రోజులు అబ్జర్వ్ చేశాను. ఇదేదో కొంచెం బాగుంది అని అనిపించి సరే స్లోగా ట్రై చేసి కొంచెం యాక్సిలరేటర్ రైజ్ చేశాను. ఒక 2 మంత్స్ నాకు విపరీతంగా డబ్బులొచ్చాయి. ఓకే. విపరీతంగా వచ్చేసాయి. అసలు 2 మంత్స్ ఎలా ఉందంటే ఏంటి ఇంతేనా మార్కెట్ ఇంతకంటే ఇంక అసలు మనకు తిరిగే లేదు అన్నట్టు ఉంది. తర్వాత మూడో నెలలో అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను.
ఓ పర్టికులర్ స్టాక్లో ఎంటర్ అయ్యాను. జస్ట్ 1 అవర్లో 2 lakhs. బా బా బా. కాకపోతే 2 నెలల్లో మనం సంపాదించింది చాలా ఉంది. అందువల్ల ఇది తట్టుకోగలిగాం. పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోలేమా అని చెప్పేసి అది ఇచ్చేసాను నేను. కానీ అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటని మళ్ళీ ఆలోచించలే నేను. ఈసారి మళ్ళీ అదే స్ట్రాటజీ అప్లై చేస్తుంటే చేతులు షివరింగ్ వస్తున్నాయి. 2000 లాస్ కనపడుతుంటే నేను వామ్మో వాయు అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతున్నా. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఫోమో అంటారు దీన్ని. సో ఇట్లా ఏంటంటే స్ట్రాటజీస్ అనేవి ఎల్లకాలం ఉండవు, సక్సెస్ అవ్వవు, ఫెయిల్ అయిపోతూనే ఉంటాయి. అందుకే మనం ఏంటంటే పట్టుకోవాల్సింది స్ట్రాటజీని కాదు, మార్కెట్ స్ట్రక్చర్ని పట్టుకోవాలి, మార్కెట్ బిహేవియర్ని పట్టుకోవాలి. అసలు ఒక స్వింగ్ వస్తే ఎందుకు వస్తుంది, ఒక రైజింగ్ వస్తే ఎందుకు వస్తుంది, ఒక ఫాలింగ్ వస్తే ఎందుకు వస్తుంది, అక్కడ ఏం జరిగితే ఇది వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతారో మిమ్మల్ని ఎవడు కూడా ఏంటంటే ఒకడు ఫాలో చేయలేడు. మీరు ఇప్పుడు ఏదైతే ఎవరో పెద్దవాళ్ళు బై చేశారు సెల్ చేశారని మనం ఎవరైతే అనుకుంటామో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మనం చేసేది మొత్తం ఆ దారిలోనే వెళ్తాం, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాం. ఎందుకంటే మార్కెట్ని లీడ్ చేస్తున్న వాళ్ళని వెనకాల కదా మనం వెళ్ళాలి. అవును. మార్కెట్ మూవర్స్ ఎవరు, ఇప్పుడు మార్కెట్ మూవర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మార్కెట్ మూవర్స్ అంటే ఎవరు, కాల్ రైటర్స్, పుట్ రైటర్స్, వీళ్ళే మార్కెట్ మూవర్స్ అంటే. సో వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడింగ్లో మార్కెట్ అనేది డైనమిక్గా మారుతూ ఉంటుంది. సో డైనమిక్గా ఎక్కడ ఇన్స్టిట్యూషన్ బై చేశాడు, ఎక్కడ ఇన్స్టిట్యూషన్ సెల్ చేశాడు మనం చూస్తామా? లేదు సార్. కానీ ఇక్కడ మన స్ట్రాటజీలో ఆల్గోని ఇంక్లూడ్ చేస్తే అదే చెప్తుంది, అసలు నేను స్ట్రాటజీ ఫాలో అవ్వను. ఓకే. నేను ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్నే ఫాలో అవుతాను. మార్కెట్ స్ట్రక్చర్ని ఎవడు ఆల్గో చేయలేడు. ఓకే. మార్కెట్ స్ట్రక్చర్ని ఎవడు ఆల్గో చేయలేడు. ఆల్గో చేయగలిగేది ఏంటి, ఒక స్ట్రాటజీని మీరు ఆల్గో చేయొచ్చు. ఆల్గో అంటే ఏంటి, నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 2-3 ఇండికేటర్స్ అంతే. కాంబినేషన్ ఆఫ్ 2-3 ఇండికేటర్స్. మీరు ఇండికేటర్స్ని పెట్టేసి ఒక స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ బయటకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మానిటర్ చేసేది ఏంటి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ ప్రైస్లో వస్తున్నాయి, అవి బయింగ్ రిలేటెడా సెల్లింగ్ రిలేటెడా, దాని నుంచి మనం ఎలా మనీ మేక్ చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో రీటైలర్స్ అందరూ అక్కడే దొరికిపోతారు. ఓకే. ఎవరైతే ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అసలు దీనికి తిరుగులేదు, ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఉంది అనుకుందాం, ఫాలో అయ్యారు అనుకోండి, ఏమవుతుంది నెక్స్ట్ డే వాళ్ళందరినీ కలిపి తీసేస్తారు. వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా. అవును. ఎందుకంటే వాళ్ళకు బల్క్ ఆర్డర్స్ కొనుక్కోవడం అమ్ముకోవడం చేయాలి. ఓకే, వాళ్ళు ఎక్కడ పెడతారు, వీళ్ళ దగ్గరే పెడతారు. చిన్న చిన్న చేపలన్నీ వచ్చినప్పుడు చక్కగా వాళ్ళేసి పట్టుకోవచ్చు మనం. అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. ఓకే. అది అందుకే మనం ఏంటంటే మార్కెట్ బిహేవియర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ని కనుక మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఆ బిగ్ ప్లేయర్స్ వెనకమాలే మనం వెళ్తూ ఉంటాం. ఎస్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.